హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్. 12 భాగాలు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈరోజు మదన మందిరం పార్ట్ 13. రుద్ర దక్షితతో అలానే బెడ్ మీద చేరిపోయి, ఇప్పటికే ఆమె వంటిపై నీటి బిందువులు ఆవిరైపోయాయి. హెయిర్ మొత్తం పొడి పొడిగా రెపరెపలాడుతూ ఉంది. కనిపించి కనిపించని హిమశిఖరాలు. రైస్ పైకి ఉన్న టవల్ రుద్రాని పిచ్చిలోకి తీసుకుని వెళ్ళాయి. ఆల్రెడీ పిచ్చివాడే హై పిచ్చిలోకి వెళ్ళిపోయాడు. దక్షిత అందాలను రుద్ర ఒక్కటిగా సొంతం చేసుకుంటుంటే, దక్షిత 10 సంవత్సరాలుగా రుద్రాతో కలల కాపురం. ఆ రోజు అతనితో కొత్తగా ఏమీ అనిపించలేదు. మనసులో ఉన్నవాడు, ఇష్టమైన వాడు. తాళికట్టి తన దాన్ని చేసుకున్నాడు. శివంగిని యాక్సెప్ట్ చేశాడు. అవసరమైతే మనకు పిల్లలు వద్దంటున్నాడు. ఇక దక్షితకి అంతకంటే ఏమి కావాలి? అందుకే తన సర్వస్వాన్ని సంతోషంగా, ఆమెలో ఉన్న ప్రేమతో పాటు వేడి కూడా అతనిని ఆహ్వానించింది. అతనిలో ఉన్న డబల్ వేడి ఆమె ప్రేమకు, ఆమె కానుకలకు, ఇద్దరికీ ఒక మధురమైన మరపురాని రాత్రిగా కొనసాగుతుంది. దక్షిత ఎంత ప్రేమగా రుద్రాని ఆహ్వానించినా ఆమెకు ఫస్ట్ టైం. అతనిని తీసుకోలేకపోతుంది. అతను మాత్రం ఆమె ప్రేమను వదులుకోలేక పదే పదే ఆమెలో కలిసిపోతున్నాడు. దక్షిత నీరసించిపోయింది. రుద్ర ఆమెను తన గుండెల్లో పెట్టుకుని, దక్షిత రుద్ర గుండెల మీద ఉన్న హెయిర్ని లాగుతూ అతని కళ్ళల్లోకి చూస్తూ, రుద్ర ఆమెను తన గుండెల్లో పెట్టుకొని, నీకు ఫస్ట్ టైం కదూ అన్నాడు. దక్షిత రుద్ర గుండెల మీద ఉన్న హెయిర్ని లాగుతూ అతని కళ్ళల్లోకి చూస్తూ, నాకు ఫస్ట్ టైం అని మీకెలా తెలుసు అన్నది. రుద్ర, చెప్పాను కదా, ఆడవాళ్ళ బాడీలపై రీసెర్చ్ చేశాను అని. దక్షిత, అలాగే శివ నాకు కూతురు ఎలా అయిందో కూడా తెలుసుకోవచ్చు కదా అన్నది. రుద్ర, తెలుసుకుంటానే, ఈరోజే కదా మనకి ఫస్ట్. సెకండ్ నా బెడ్రూమ్లో నా గురించి నీకు చెప్తా, నీ గురించి కూడా నీకే చెప్తా అంటూ, తెల్లవారుతుంది అని దక్షితని జరిపి, కొన్ని రోజులు మనకు ఎడబాటు తప్పదు, అన్నీ సెట్ అయ్యే వరకు అని ఆమె నుదుటిన ముద్దు పెట్టి ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకో అంటూ వెళ్ళిపోయాడు. రుద్ర ఇంట్లోకి వస్తుంటే, యోగి నీతో మాట్లాడాలిరా అన్నాడు. రుద్ర, ఓపిక లేదురా, రెస్ట్ తీసుకోవాలి అంటుంటే, యోగి, రాత్రి ఒక మాట నన్ను అన్నావు, ఏం కల్పించావురా అని. నీకు కలపాల్సిన అవసరం ఏమీ లేదు, మీరు అసలే మదన మందిరానికి మహారాజులు కదా, ఆ మాట నేను తీసుకోలేకపోయాను అంటుంటే, రుద్ర, సారీరా, కానీ రాత్రి మాత్రం ఏదో సంథింగ్, ఏదేమైనా లైఫ్లో మర్చిపోలేని ఒక గిఫ్టే నాకు అన్నాడు. యోగి, ఒకసారి ప్రాణంగా ప్రేమించిన శివానిని నీకు తెలియక దూరం చేసుకున్నావు. ఈసారి అదే ప్రేమను దక్షిత దగ్గర పొందుతున్నావు. దక్షిత కూడా దూరం అవుతుందేమో. ఒకసారి నేను చెప్పేది ఆలోచించు అంటుంటే, రుద్ర యోగి గల్ల పట్టుకొని, ఏం మాట్లాడుతున్నావురా? అప్పుడంటే అమ్మా నాన్నకు శివానిని ఇష్టం లేదు, వాళ్ళు ఏదో చేశారు, అందుకే ఈసారి దక్షిత నాది అని ఎవరికి కూడా చెప్పను, అందరినీ ఒప్పించిన తర్వాతే అన్నాడు. యోగి, ఏ కన్న తల్లిదండ్రులు కూడా పిల్లల జీవితాన్ని అగాధం చేయాలి అనుకోరు, కానీ నువ్వు ఆంటీ అంకుల్ చేశారని గట్టిగా అంటున్నావు. నేను చెప్పింది నీకు నమ్మకం లేదు. మమత గురించి కొన్ని చెప్తా. మమతకు శివానికి తెలుసు. ఆమె ఎలా చనిపోయిందో తెలుసో తెలియదు, కనీసం తననైనా అడుగు అన్నాడు. రుద్ర, అరే, మమతకి మాటలు రావు, తనేం చెప్తుంది? కనీసం చదువు కూడా రాదని చెప్పావు. తను చెప్పేది మనకేమర్థమవుతుంది? సరే, ఇవన్నీ కాదు, నీకు అర్థమయ్యే ఉంటుందిగా. నువ్వు మమత గురించి ఎంత పెయిన్ తీసుకున్నావు, ఆమె మాట్లాడితే బాగు అంటుంటే, యోగి, మమత మాట్లాడుతుంది, అది కూడా మీ ఇంటికి వచ్చిన నిన్నదే ఉదయం నుంచే అనగానే రుద్ర షాక్ అయిపోయాడు. రుద్ర నవ్వుతూ, రాత్రి నాకేదో జరిగింది అనుకున్నాను, నీకే జరిగినట్టుంది, తిక్కగా మాట్లాడుతున్నావు అనగానే మమత, అన్నయ్య మీతో చాలా మాట్లాడాలి, రాత్రి మాట్లాడాలి అనుకున్నా కానీ నైట్ పరిస్థితి ఎవరి చేతిలో లేదు, అందుకనే నా జీవితంలో శివాని జీవితం ఏంటో చెప్తా. మీరు నమ్మినా నమ్మకపోయినా చెప్పాల్సిన బాధ్యత నాకుంది. అన్నిటికంటే ముఖ్యమైనది, శివాని చనిపోయేటప్పుడు తను గర్భవతి, ఆ బేబీ శివంగి. ఇప్పుడైనా మీకు నమ్మకం కనిపిస్తే రండి, అంతా చెప్తాను అంది.
రుద్రకి ఏం అర్థం కావటం లేదు. శివంగిని చూస్తే శివానిని చూసినట్టు అనిపించింది. అది నిజం. కానీ శివాని గర్భవతి ఏమిటి? తనకు తెలియనిది ఏమిటి? ఏదేమైనా మమత మాట్లాడుతుంది అంటే ఆమె జీవితానికి శివాని జీవితానికి ఏదో లింకే ఉంటుంది. కనుక్కోవాలి అనుకున్నాడు. ముగ్గురు ఒక రూంలోకి వెళ్ళారు. మమత రుద్రతో, నేను పుట్టుకతో మూగదాన్ని కాదన్నయ్యా. మేఘమాల, కాక్రియ, అరవింద్ ముగ్గురు నా చిన్నతనంలోనే చేసిన దానికి తల్లిదండ్రులను కోల్పోయి మూగదాన్ని అయిపోయాను. ఇప్పుడు మీ ఇంట్లో పెరుగుతున్న భవ్య నా చెల్లి. అది కూడా నాకు నిన్ననే తెలుసు. మీ మేనత్తను చూశాకే నాకు నోరు వచ్చింది. అలా పసి వయసులో ఒంటరినైన నేను భైరవ కోనలో వేరే చోటుకి వెళ్ళి బ్రతికాను. అక్కడ ఆసుపత్రి సౌకర్యం బాగా లేదు. ఏదైనా కానీ కాక్రియ దగ్గరికి రావాలి. ఆమె దగ్గరికి వెళ్ళాలి అన్నా కూడా ఒక ఏరు అడ్డుగా ఉంటుంది. అదేంటో తెలియదు. ఎండాకాలమా వానాకాలమా అని ఏమీ ఉండదు. ఆ ఏరు ఎందుకు ఒక్కొక్కసారి ఉప్పెనలా వస్తుందో ఒక్కొక్కసారి మామూలుగా ఉంటుంది. మామూలుగా ఉన్నప్పుడు కాక్రియ దగ్గరికి వెళ్ళి వైద్యం చేపించుకుంటాడు. అక్కడ ఆ నది అలా పొంగటానికి ఆమె గంగమ్మ తల్లి, అది భైరవ కోన. శివునిపై అలక కొద్దీ అలా చేస్తుంది అని అంటారు. ప్రేమగా ఉన్నప్పుడు శాంతంగా ఉంటుంది, కోపంగా ఉన్నప్పుడు ప్రళయంగా కనిపిస్తుంది అని అక్కడ మాట. అవి కూడా కొన్ని గడియలు ఉప్పెనలా పొంగుతుంది. అలా పొంగినప్పుడు అక్కడ వైద్యం అందక చాలామంది చనిపోతుంటే నేను కొద్దిగా పెరిగి పెద్దయ్యేదాకా అక్కడే ఉన్నాను. నేను వైద్యం నేర్చుకుంటాను అని అక్కడ వాళ్ళతో చెప్తే ఎవరూ లేనిదానను కదా వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళు ఎందుకు ఒప్పుకున్నారు అంటే కాక్రియ దగ్గర వైద్యం నేర్చుకోవటానికి వెళ్తే చనిపోయిన వాళ్ళే చాలామంది ఉన్నారు అని. ఒక్కొక్కసారి వైద్యం చేసేటప్పుడు వాళ్ళ మీద ప్రయోగించినప్పుడు వికటించి వాళ్ళే చనిపోతారు. అందువల్ల ఎవరు ఆమె దగ్గరికి వైద్యం నేర్చుకోవటానికి పెద్దగా సాహసించరు. ధైర్యంగా ఉన్నవాళ్ళు నేర్చుకోవటానికి ప్రయత్నిస్తారు. నేను ఎలాగో అనాథనే కదా, ఉన్నా ఒకటే పోయినా ఒకటే అని కాక్రియ దగ్గర ఆ ఊరు కుటుంబంలో ఒకరు చేర్పించారు. ఆమె నన్ను ఎదిగాను కదా, అందుకే గుర్తుపట్టలేదు. అక్కడ వైద్యం చాలా జాగ్రత్తగా చేస్తూ నేర్చుకుంటూనే ఉన్నా. జనాలకు జబ్బులు చేస్తే వైద్యం ఒకలాగా, క్షుద్ర పూజలతో మంత్రతంత్రాలతో ఒకలాగా కాక్రియ చేస్తుంది. అక్కడ నేను ఉన్నన్ని రోజులు నాకు ఎప్పుడు మేఘమాల అత్త అయితే కనిపించలేదు. కానీ అరవింద్ మామని మాత్రం చాలాసార్లు చూశాను. ఆమె క్షుద్ర పూజలు చేసేటప్పుడు దొంగతనంగా చూసేదాన్ని. అలా ఒకరోజు చూస్తుంటే మీ మేనత్త భర్త కాక్రియాతో నేను చూడకూడని పరిస్థితిలో చూశాను. అప్పుడే నాకు కొంచెం అర్థమైంది మేఘమాల అత్తకి కాక్రియ అంతలా ఎందుకు చేస్తుంది అని. అలా అక్కడ నేను చదువు లేకపోయినా, మాటలు రాకపోయినా కొంత వైద్యం నేర్చుకున్నాను. బిడ్డని ఒక గర్భం నుంచి ఇంకొక గర్భానికి పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో కూడా చెయ్యరు. ఆసుపత్రిలో ఎలా చేస్తారో కూడా నాకు తెలియదు. కానీ కాక్రియ పద్ధతి మాత్రం కడుపులో బిడ్డ రూపుదిద్దుకుంది అంటే తల్లిని చంపేసి ఆ బిడ్డని కడుపు భాగం నుంచి తొలగించి కొన్ని ఆకుపసరలతో పాటు ఏదో తంత్రమంత్ర జపాలతో భార్యాభర్తలకు అస్సలు పిల్లలు లేరు అనే వాళ్లకు డబ్బులు ఎక్కువ తీసుకొని చేస్తుంది. కానీ ఆ ప్రక్రియ బయట వాళ్ళకి ఎవరికీ తెలియదు. నేను కూడా అప్పుడప్పుడు దొంగతనంగా చూడటమే. అది కూడా మా చెల్లి తర్వాత ఒక్కరిద్దరికి మాత్రమే చేసింది. శివాని అయితే నాకు ఏమీ పరిచయం లేదు. కానీ ఆమె చనిపోయే ముందు చూశాను ఆమెను. గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ దగ్గరికి అప్పుడప్పుడు వెళ్ళేదాన్ని. మేముండే చోటు మనుషులకు టాబ్లెట్లు ఇవ్వమని డాక్టర్ పిలిచేవాడు. ఆ నది దాటి ఎవరు అవతలకి వెళ్ళలేరు కనుక నాకు ఆ నది ఎప్పుడు శాంతంగా ఉంటుందో కొన్ని గడియలు తెలుసు. అందుకే ఆ డాక్టర్ నన్ను పిలిచి, మీదే ఆ ఊరు కదా, నువ్వు ఇయ్యి వాళ్లకు అని ఆ డాక్టర్ అంకుల్తో పరిచయం. ఆ రోజు సడన్గా నన్ను పిలిచాడు. నాకు అంత క్రితమే రోజే అందరికీ మందు బిళ్ళలు ఇచ్చాడు కదా ఏమో అని వెళ్ళాను. అప్పుడు చూశాను శివానిని. ఆ రోజు మరణించిన ఆమెను నిన్న మీ గదిలో చూశాను. శివాని చనిపోయేటప్పుడు ఆమె గర్భవతి. డాక్టర్ శివానిని చనిపోతుంది, ఆ బేబీని మార్చే ప్రయత్నం నువ్వు చెయ్యవగలవా అన్నాడు. ఆ డాక్టర్ కూడా తెలుసు నేను కాక్రియ దగ్గర చాలా రోజుల నుంచి ఉన్నాను అని. కానీ అటువంటి మాటలు మా మధ్య పెద్దగా ఏమీ జరగలేదు. ఆ రోజు అడిగినప్పుడు చనిపోతున్న తల్లి నుంచి ఆ పిండాన్ని బ్రతికించి తీయటం తెలుసు, కానీ మళ్ళీ గర్భంలో చేర్చటం తెలియదు అని సైగ ద్వారా చెప్పాను. అలా చేస్తే తప్పవుతుంది కదా అని ఆ డాక్టర్ అంకుల్తో కూడా చెప్పాను. శివాని ఆఖరి కోరిక ఆ బిడ్డ బ్రతకాలి అని. నువ్వు చెయ్యకపోయినా తల్లితో పాటు బిడ్డ అయినా చనిపోతుంది. ఆమె ప్రాణాలతో ఉండగానే ఆ పసిబిడ్డ ప్రాణం బయటికి తీయగలిగితే నా ప్రయత్నం నేను, నీ ప్రయత్నం నువ్వు, ఇద్దరము ట్రై చేద్దాం. వచ్చిన నష్టం ఏముంది అంటే చనిపోతున్న శివాని ఆఖరి కోరిక అన్నది.
ఆమె కొన ఊపిరితో ఉండగానే ఆ పసిపిండాన్ని బయటికి తీశాము. ఆమె అంత బాధను కూడా ఓర్చుకొని ఆనందంగా కళ్ళు మూసింది. తర్వాత ఆ బిడ్డను మరి చిన్నపిల్లగా కనిపించిన దక్షితకి గర్భంలో చేర్చాలి అని డాక్టర్ అంకుల్ అడిగితే తను ఎవరు అని కూడా అడిగాను. అవన్నీ మనకు అవసరం లేదు అని దక్షిత పక్కన ఒక అంకుల్ని చూశాను. నువ్వేం భయపడకమ్మా, దక్షిత నా కూతురు, మాకిష్టమే తీసుకుంటున్నాము అన్నారు. ఆ రోజు దక్షిత అంత ఎందుకు చేసిందో నాకైతే తెలియదు. మాకైతే మంత్రాలు తంత్రాలు రావు, కానీ అక్కడ చదువుకున్న డాక్టరు నేను కలిసి దక్షిత గర్భంలో ఆ రక్తపు ముద్దను చేర్చాము. కొన్ని రోజుల తర్వాత నేను డాక్టర్ అంకుల్ని అడిగితే ఆడపిల్ల బాగుంది, ఒక ప్రాణాన్ని నిలబెట్టాములే అన్నాడు. ఇక ఆ రోజు తర్వాత దక్షితని చూసింది, పాపని చూసింది, శివానిని చూసింది, మీ అత్త మేఘమాలని చూసింది. అన్నీ నిన్న ఒక్క రోజుతో నాకు కోల్పోయిన మాటలు స్పష్టంగా బయటికి వచ్చాయి. శివాని ఎలా చనిపోయింది తెలియదు, కానీ దక్షిత పక్కన ఒక అంకుల్ని చూశాను. అంకుల్కైతే అన్నీ తెలుసు. శివాని ప్రాణం పోతున్నా కానీ ఆ రక్తపు ముద్దకి కూడా ప్రాణం పోయాలని ఆమెకి ఎందుకు అనిపించిందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. రుద్ర అంతా వింటూ మనిషిలో ఆవేదన, శివాని చనిపోతూ కూడా ఆ రక్తపు ముద్దకు ప్రాణం ఎందుకు పోయాలి అనుకుందో అతనికి మాత్రమే తెలుసు. అలా శివాని జ్ఞాపకాలలోకి వెళ్ళాడు. భైరవ కోనలో 10 గ్రామాలు. ఒక గ్రామంలో మమత తల్లిదండ్రులు వాళ్ళు చనిపోయాక మమత ఇంకో గ్రామానికి వెళ్ళింది. రుద్ర వంశీకులు ఉన్నది భైరవపురం. ఆ ఊరు చాలా అందంగా ఉంటుంది. 366 రోజులు కూడా చల్లని వాతావరణం, పచ్చని చెట్లు, ఎప్పుడు పుష్పాలు వికసించి అందమైన ఒక పచ్చని పల్లెటూరు. రుద్రేష్కి 20 సంవత్సరాలు ఉండగా అప్పటికే అతని స్టడీస్ కంప్లీట్ అయిపోయాయి. ఎంఎస్సిలో గోల్డ్ మెడల్ వచ్చింది. ఆ సంవత్సరం ధర్మారావు పుత్రోత్సాహంతో అందరూ గొప్పగా పొగుడుతుంటే అదంతా వాళ్ళ విలవేల్పు నాగమ్మ తల్లి చలవా అని ఆ ఊరు తీసుకుని అందరూ వెళ్ళారు. ఆ ఊరు రుద్రేష్ వెళ్ళడం పరిపాటి. అప్పటి వరకు కూడా వాళ్ళ ఊరు వెళ్తున్నాము అనేది మాత్రమే రుద్రేష్కి తెలుసు. అలా ఆ ఊరిలో తాతలు ముత్తాతలు తాను అనేవాళ్ళు ఎవరు చూసినా రుద్రేష్ని గొప్పగా చూసేవారు. ఎందుకంటే అంత అందంగా ఉంటాడు, అహంగా ఉంటాడు. రుద్రేష్కి తెలియదు, కానీ ఆ వంశీకులకు ఈ తరంలో రుద్రేష్ ద్వారా నాగమణి వాళ్ళ కుటుంబానికి చేరుతుంది వాళ్ళ ఆశ. అలా రుద్రేష్ని చాలా గొప్పగా చూసేవారు. రుద్రాకి మాత్రం అక్కడ ప్రకృతి, ఆ కోనలో జలపాతాలు, రకరకాల వర్ణాలలో పూలు, అలా నడుచుకుంటూ వెళ్ళటానికి వెళ్తాడు. అక్కడ ఏమీ సీసీ రోడ్లు రుద్రేష్ 20 సంవత్సరాలప్పుడు లేవు. అన్ని బండ్ల బాటలు, ఖాళీ బాటలు. అలా భైరవపురం దాటి సాహిత్యపురానికి వచ్చాడు అని అతనికి తెలియదు. ఆ ప్రకృతిని చూసుకుంటూ మనసు ఆహ్లాదంగా ఉండి అలా వచ్చేశాడు. సాహిత్యపురంలో మంచి సంగీతకారులు ఉంటారు. వాళ్ళు కూడా రుద్రుడికి కోసం శివుని ఆరాధిస్తూ అతని కోసమే పాటలు పాడతారు. అలా భైరవపురంలో రుద్రతాండవ కోనలో పూజలు జరిగేటప్పుడు వీళ్ళు అక్కడ ఉండి రుద్రుణ్ణి తమ సంగీతం ద్వారా ఆహ్వానించి రుద్రతాండవానికి డమరకముతో పాటు తగిన సంగీతాన్ని కూడా వాళ్లే ఇస్తారు. ఇప్పుడున్న సాహిత్యపురంలో వాళ్ళకి రుద్రతాండవ కూనలో ధర్మారావు తరంలో అక్కడ ఉన్న వాళ్ళకి అవకాశం లేకుండా అయింది. ఎందుకంటే ధర్మారావుకి కూతురు పుట్టలేదు కనుక. అయినా వాళ్ళ సాధన అయితే ఆపరు. ఆ అదృష్టం ఎవరికి దక్కుతుందో అన్నట్టు సంగీత సాధన చేస్తూనే ఉంటారు. ఎందుకంటే అంతటి అదృష్టం ఎవరికీ ఉండదు. స్వయంగా ఈశ్వరుడే తమ సంగీతంతో పిలిచి రుద్రతాండవం నుంచి అతన్ని శాంతింపజేసి నాగమణిని వదిలి వెళ్ళేదాకా వాళ్ళు పాడే పాటలకు, సంగీతానికి అక్కడ ఉన్న జనాలకు సాక్షాత్ శివుడు చూసినట్టుగా అనిపిస్తుంది. అంతటి అదృష్టం కోసం ఎదురు చూస్తూ సాధన చేస్తారు అక్కడ ప్రజలు. అలా రుద్రేష్ నడుస్తుంటే సాహిత్యపురంలో నుంచి శివాని అందమైన కోయిల గొంతుతో ఈశ్వరుని అభిషేకిస్తూ ఆరాధిస్తుంది. రుద్రేష్ ఆ పాట వింటూ ఆ గొంతు ఎక్కడ నుంచా అని చాటుగా వెళుతూ ఉన్నాడు. శివాని 19 సంవత్సరాల ముద్దుగుమ్మ, లంగా ఓని చక్కగా జారుగా, జడలో పూలు, లంగా దోపుకొని ఓని కూడా దోపుకొని చిన్న బిందెతో అక్కడ పెద్ద కొండ మీది నుంచి నీళ్లు పడుతూ ఉంటే అవి పట్టి కాస్త దూరంలో ఉన్న శివలింగాన్ని అభిషేకిస్తూ ఆమె పాట పాడుతుంది. ఆ ప్రకృతి, ఆ పాట, ఆ నీళ్ళ జలపాతం ఆమె పాటకు సంగీతంలా మారి ఎంత రమణీయంగా ఉంది అంటే ఆమెను చూసిన రుద్రేష్ అడుగులు ఆగిపోయాయి. ముగ్ధ మనోహరంగా ఉన్న శివానిని చూసి
అతని గుండె చాలా అంటే చాలా స్పీడ్గా కొట్టుకుంటుంది. అతని గుండె శబ్దం వినిపిస్తుందా అనిపిస్తుంది. ఎందుకంటే అది అంతలా ఎందుకు కొట్టుకుంటుంది అంటే, ఆ ఎదురుగా ఉన్న అమ్మాయి తనది అని, ఎన్నో జన్మల బంధము అని, తన ప్రాణాన్ని ఎన్నో సంవత్సరాల తరువాత చూస్తున్నట్టు ఆ గుండె కొట్టుకుంటుంది. కానీ రుద్రకి ఆ వైబ్రేషన్స్ ఏమిటి అనేది తెలియదు. అందమైన శివానిని చూస్తూ మైమరచిపోయాడు. అతనికే తెలియకుండా ఆమె దగ్గరికి వచ్చి శివాని తన బిందెతో నీళ్లు పట్టుకుని వెనుతిరగగానే రుద్రేష్ని చూస్తూ బిందెను వదిలేసింది. ఆ బిందె నీళ్లలో ఆగకుండా తనకా తనకా అంటూ నాట్యం ఆడుతూ వెళ్ళిపోతుంది. శివాని అమ్మో నా బిందె అని పరుగులు పెడుతుంది. శివాని కంటే రుద్రేష్ ముందుగా వెళ్ళి ఆ బిందెని తీసుకునే వరకు శివాని తడిచి ముద్దయింది. రుద్ర తడిచి ముద్దయ్యాడు. తడిచిన లంగా ఓణిలో తన అందాలు అన్నీ ఎంత దాద్దాము అన్న వీలు పడక తడబడుతుంటే రుద్రేష్ ఆ నిండిన బిందెని అతని నెత్తిపై కాస్త ఒరిగినట్టుగా పెట్టి నటరాజ భంగిమను పెట్టాడు. నీళ్లలో ఒక కాలు కొద్దిగా కింద నుంచి నీళ్లు పారుతూ అతనిని చూసిన శివాని మైమరచిపోయి తన చేతులు రెండు ఆమె బుగ్గలకు పెట్టుకొని కాస్త వంగి క్యూట్గా హీరో అన్నది. శివాని అలా ఎందుకు అన్నది అంటే పై బిందె నుంచి గంగ పొంగినట్టుగా అతని భంగిమ ఆమెకు అలా అనిపించింది. హీరో అని మాట వినిపించగానే పైన బిందె మళ్ళీ నీళ్ళలో పడి కొట్టుకుపోయింది. రుద్ర ట్రాన్స్లో వచ్చి ఆమె తడిచిన ఓనీ మీదే నుంచి ఆమె నడుమును రుద్ర చేతులు చేరి అంత బాగున్నానా, నేను నీకు నచ్చానా అన్నాడు. శివాని అలానే క్యూట్గా ఫేస్ పెట్టి టపటపా తన పెద్ద కళ్ళను కొడుతుంటే సైడ్ నుంచి ఒక సాంగ్ వస్తుంది. వెళ్ళు వచ్చే గోదారమ్మ వెళ్ళాకిల్లా పడ్డాదమ్మ, వెన్నెలొచ్చే రెల్లు పూలే వెండి గిన్నెలయ్యేనమ్మ, కొంగు దాటి అందాలన్నీ కోలాటాలే వేస్తుంటే ఓరయ్యో రావయ్యో ఆగడాల పిల్లోడా సొగ్గాడా మిగడంత నీదేలా బుల్లోడా, వెళ్ళు వచ్చే గోదారమ్మ ఎల్లాకిల్లా పడ్డాదమ్మ, వెన్నెలొచ్చి రెల్లు పూలే ఎండి గిన్నెలయ్యేనమ్మ, కొంగుచాటు అందాలన్నీ పేరంటాలా చేస్తుంటే ఓలమ్మో రావమ్మో ఆగమంటే రేగేనమ్మ సోగ్గాడు, ఆగడాల పిల్లాడైన నీవోడు అని సాంగ్ ఇద్దరికీ వినపడుతుంది. కొంగుచాటు అందాలు అన్నదానికి రుద్ర కళ్ళు ఆమె కొంగు మీద పడగానే శివాని ఆటోమేటిక్గా ఆమెను చూసుకుంది. మొత్తం తడిచిపోయి బ్లౌజ్ కనిపిస్తుంటే అతని చేతులు ఎక్కడ ఉన్నాయో చూసి ఒక్క తోపు నీళ్ళలో తోసేసింది. చుట్టూ చూసింది, బిందె కనిపించలే. బిందె కోసం పరుగులు తీసింది. రుద్ర నీళ్ళలో పడిపోయి ట్రాన్స్లో ఆకాశాన్ని చూస్తూ నాకేంటి అలా పాట వినిపించింది, కొంగుచాటు అందాలను చూడగానే నేను కూడా మైమరచిపోయాను అబ్బా, ఎవరే నువ్వు, ఫస్ట్ లుక్లోనే నా గుండెలో సిట్ అయిపోయావు అని ఏదో తనకు తానే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే అక్కడికి ఒక అబ్బాయి ఆ పాటని సెల్లులో వినుకుంటూ ఏంటన్నా నీళ్ళలో పడి అలాగే ఉన్నావు, ఏమైనా కుట్టిందా అని అమాయకంగా అడిగాడు. రుద్ర కాస్త తేరుకొని అవును రా కుట్టింది, అమ్మాయి నన్ను కుట్టింది, ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలి అని మెల్లిగా లేచి ఎక్కడరా మీరుండేది అని అడిగాడు. ఆ అబ్బాయి అన్నా మాది సాహిత్యపురం ఈ పక్కనే అన్నాడు. రుద్రేష్ ఓ అవునా అని ఆ అబ్బాయి భుజంపై చేయి వేసి మీ ఊరు నుంచి ఈ శివలింగాన్ని అభిషేకించటానికి ఎవరైనా వస్తారా అని తెలియని వాడిలా అడిగాడు. ఆ అబ్బాయి శివాని అక్క రోజు ఒకసారి వచ్చి 108 బిందెలతో చక్కగా పాట పాడుతూ అభిషేకిస్తుంది అన్న, ఆమె ఎవరో కాదు మా పెద్దనాన్న కూతురే అని చెప్పాడు. రుద్రేష్ మనసులో ఓ నువ్వు నా బామర్దివేనా అని గట్టిగా ఒత్తుకుని మేము సిటీలో ఉంటాము కానీ భైరవపురం మాది, అలా చూస్తూ ఇక్కడికి వరకు వచ్చాను, నీకు తెలుసా భైరవపురం అని అడిగాడు. ఆ అబ్బాయి ఎందుకు తెలియదన్నా, భైరవపురంలోనే కదా రుద్రతాండవ కోన ఉంది, ఆ రుద్రతాండవానికి ఈసారి రుద్రేష్ అన్న నాట్యం చేయాలి అంట కదా, ఆ అన్నకు పెళ్లి కాగానే పాప పుట్టగానే మా నాన్నగారు రుద్రేష్ అన్నకు నాట్యం చేపించటానికి మా నాన్నగారు ఎంత సాధన చేస్తున్నారనుకుంటున్నారు, అసలు రుద్రతాండవం చూడాలి అంటే పెట్టి పుట్టాలి అంటా అన్న మా నాన్నగారు ఊరక నన్ను అంటారు, రుద్రతాండవం గడియలు నేను ఉంటానో లేదో కానీ నీ కళ్ళతో చూసి నా మనసుకు తృప్తిరా అని అంటారు. ఒకవేళ మా నాన్నగారికి ఏదైనా అయితేనంట ఆ రుద్రతాండవం నేనే నేర్పించాలి అని నాకు కూడా చాలా కఠిన సాధనలు చేపిస్తున్నాడన్నా. ఆ అన్నకి ఇంకా పెళ్లి కాలేదు కదా నాన్నగారండి, పాప పుడితేనే కదా మీరు రుద్రతాండవం నేర్పించేది,
చాలా టైం ఉంది, మీరు ఎందుకు కంగారు పడతారు అంటే మా నాన్నగారు అంటారు, రుద్రతాండవం చేయాలి అంటే మాటలు కాదురా, మనం నేర్పించేది సాధనమే. కానీ ఆ వంశంలో వాళ్ళ మీదికి ఆ రోజు శివుడే వస్తాడు అని అంటారురా. నేను చూస్తున్నా లేదా మా నాన్నగారు కూడా చూడలేదట, మా తాతగారు చూశారట. ఆ దృశ్యం నాకు మీకు మరి అని ఎంతలాగో మురిసిపోతారండి అని ఆ బాబు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నాడు. అబ్బాయి ఇప్పటి వరకు చెప్పేది రుద్రేష్ గురించి, అంటే నా గురించి. అప్పటి వరకు కూడా రుద్రేష్ బాబుకి చెప్పింది మైండ్కి పోలేదు. కానీ ఈ జనరేషన్ తెలివితేటలు రుద్రేష్లో ప్రవేశించి శివాని కోసం సాధనకు రావాలి అనుకున్నాడు. ఆ పెళ్ళి ఆ పిల్లలయ్యాక నేర్చుకునేదేముంటుంది అని ఆ అబ్బాయి అంత ఇదిగా చెప్తున్నా కానీ ఆ రుద్ర తాండవం గురించి అయితే రుద్రేష్ మైండ్కి పోలేదు. కానీ ఆ వంక పెట్టుకొని ఇక్కడికి రావటానికి ఛాన్స్ ఉంది అనుకున్నాడు. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే చేసుకొని బెల్ ఐకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, కంపల్సరీ కామెంట్ ఇవ్వండి, వీలైతే షేర్ చేయండి. మన ఛానల్లో కంప్లీట్ అయిపోయిన స్టోరీలు చాలా ఉన్నాయి, ప్లేలిస్ట్లో పెట్టాను, నాన్ స్టాప్గా వినండి.